హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ సాయి కుమార్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి టెరియల్. ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి టెట్కి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకునే ముందు వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్కి అందించండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే టెట్ డిఎస్సికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్తో పాటు ఫ్రీ ఆన్లైన్ క్లాసులను పొందాలి అనుకుంటే కనుక ఈ వీడియో క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వస్తుంది. ఇక టెట్ ప్రాథమిక కీ పైన 12,000కు పైగా అభ్యంతరాలు అయితే వచ్చాయి. టెట్ ప్రాథమిక కీ పైన శనివారం సాయంత్రం నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 12,593 అభ్యంతరాలు వచ్చినట్లు విద్యాశాఖ తెలిపింది. ఇందులో పేపర్ 1 పైన 7,930, పేపర్ 2 పైన కనుక చూసుకుంటే 4,663 అభ్యంతరాలు వచ్చినట్టు అధికారులు అయితే తెలియజేయడం జరిగింది. ఇక్కడ చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు, ఎవరైతే ఆబ్జెక్షన్స్ తెలియజేశారో వారికి మాత్రమే మార్కులు అనేటివి కలుస్తాయా అని అడుగుతున్నారు. ఇక్కడ అలాంటి ఉద్దేశం అనేది ఇక్కడ ఉండదు. ఇక్కడ ఏ మార్పు జరిగినా కూడా అందరూ అభ్యర్థులకు వర్తిస్తుంది కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. మనకు పేపర్ 1లో 4 నుంచి 5 మార్కులు యాడ్ స్కోర్ రూపంలో, అంటే డైరెక్ట్గా యాడ్ స్కోర్ కాకపోయినా కూడా మనకు 1 లేదా 2 ఆప్షన్లు, ఇక్కడ 2 ఆప్షన్ల పరంగా ఇచ్చేసి మనకు స్కోర్ గెలవడానికైతే ఎక్కువ అవకాశాలు అయితే ఉన్నాయి. ఇవన్నీ మనం తెలియజేసినటువంటి అభ్యంతరాలన్నింటినీ కూడా పరిశీలించిన తర్వాత వాటన్నింటికీ మనము సరైనటువంటి ఆధారాలు ఇచ్చామనుకోండి, వాటిని రీవెరిఫై చేసుకొని ఒకవేళ మనం తెలిపినటువంటి అభ్యంతరాల్లో వాస్తవం ఉంటే కనుక ఖచ్చితంగా మనకు తుదికీలో మార్పులు అనేటివి జరుగుతాయి. తుదికీ కనుక చూసుకుంటే మనకు 24న రిలీజ్ చేస్తారు. మనకు ఫైనల్గా రిజల్ట్ కనుక చూస్తే 27 ఈ మంత్ 27న మనకు రిజల్ట్ అనేది వస్తుంది. తర్వాత వార్తల్లో చక్కర్లు కొట్టినటువంటి అంశం కనుక చూసుకుంటే టెట్ పేపర్ లీకేజీ అవాస్తవం, దీనిపైన అధికారులు అయితే స్పందించడం జరిగింది. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో టెట్ ప్రశ్నపత్రం లీక్ అయిందని వస్తున్నటువంటి పుకార్లు పూర్తిగా అవాస్తవమని జిల్లా విద్యాధికారి మనకి ఇక్కడ గోవిందరాజు గారు స్పష్టం చేయడం జరిగింది. ఈ మేరకు ఆయన శనివారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేశారు. అచ్చంపేటలో టెట్ ప్రశ్నపత్రం లీక్ అయిందన్నట్లు సమాచారం ఇక్కడ ప్రచారం అనేది జరిగింది అని అన్నారు. ఈ ప్రచారం యొక్క నిర్ధారణ కోసం పరీక్షా కేంద్రాల్లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించామని, నిర్ణీత సమయంలోనే అధికారులు క్వశ్చన్ పేపర్లు ఓపెన్ చేసినట్టు స్పష్టం చేశారు. ఇక్కడ పేపర్లు ఎక్కడా కూడా లీక్ కాలేదని తెలియజేయడం జరిగింది. సోషల్ మీడియాలో వస్తున్నటువంటి పుకార్లపైన పోలీసులకైతే ఫిర్యాదు చేసి బాధ్యులపైన చర్యలు తీసుకుంటామని ఇక్కడ క్లియర్గా తెలియజేయడం జరిగింది. కాబట్టి దీని గురించి ఎవరు కూడా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఏదున్నా కూడా అధికారులు చూసుకుంటారు కాబట్టి ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం అనేది లేదు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఉన్నటువంటి అప్డేట్స్ అయితే ఇవి మాత్రమే. ఇక్కడ చూసుకుంటే మనకు చాలామంది సీటెట్కి సంబంధించినటువంటి సిలబస్ ప్యాటర్ను, ఎగ్జామినేషన్ అనేది ఏ రకంగా ఉంటుంది, అందులో పేపర్ 1 ఏ రకంగా ఉంటుంది, పేపర్ 2ని ఏ రకంగా ఎంచుకోవాలి, ఆ రకమైనటువంటి పూర్తి సమాచారంతో మీకు వీడియో అయితే ఈరోజు ఈవినింగ్ వరకు వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. లేదంటే రేపు మార్నింగ్ వరకు మీకు ఆ వీడియో అనేది అందిస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, జై హింద్.